కర్ణాటకలో ఆల్మట్టి యొక్క ఎత్తును పెంచేటువంటి ప్రక్రియ నిరాటంకంగా జరుగుతూ ఉంది. అక్కడున్నటువంటి ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి 500-1900 మీటర్ల ఎత్తులో ఉండాల్సినటువంటి ఆల్మట్టిని మరొక 5.1 మీటర్లు అంటే 524.26 ఆ లెవెల్కు నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే దాదాపు ఈ యొక్క 5.1 మీటర్లు ఎత్తు పెంచడం వల్ల 123 టీఎంసీలు సామర్థ్యం ఉన్నటువంటి ఈ ఆల్మట్టి రిజర్వాయర్ 221 టీఎంసీ సామర్థ్యానికి పెరుగుతుంది. అంటే దాదాపు ఒక 100 టీఎంసీలు అదనంగా కర్ణాటక ఈ యొక్క కృష్ణా జలాలను వాడుకునేదానికి సౌకర్యం ఏర్పడుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి, ఆ తర్వాత దాని దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క రైతులో కూడా విదులుతూ ఉంది. ఈ సంవత్సరం అధిక వర్షం వచ్చి ఈరోజు ప్రాబ్లం లేదు, కానీ వర్షాపాతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో తాగేదానికి నీళ్లుండవు. నాగార్జున సాగర్లో అయితే వాళ్ళు ఇంకొక పంట పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉండదు. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సమస్య ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజైనా, ఒక గంటైనా దీని మీద చర్చ జరిపారా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. వీళ్ళకి ఇటువంటివన్నీ కాబట్టవు. రైతులు ఎక్కడ పోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు. రైతులకు ఏమి నష్టం జరిగినా కూడా వాళ్ళకి ఏం అవసరం లేదు. మీ స్వలాభాల కోసము, మీ స్వార్థం కోసము మీ యొక్క పర్యటనను దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే, మరి ఆల్మట్టి విషయం ఈరోజు జరుగుతూ ఉంటే మీరు జలవనరుల శాఖ మంత్రిని కలిశారా? దీన్ని ఆపమని చెప్పి మీరు ఎక్కడైనా ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ చేసే సమస్య లేదని చెప్పావు. ఈరోజు ఒక్కొక్కటి అడుగులు పడుతున్నాయి. ప్రైవేట్ పరం చేశారు ఆ ఫర్నేస్ను. రాబోయే కాలంలో మిగతాది కూడా ప్రైవేటైజ్ చేస్తారు. ఈ యొక్క విశాఖ ఉక్కు గురించి, ఈ ప్రైవేటైజేషన్ గురించి మీరు ఒక్కసారైనా, ఒక గంటైనా ఈ యొక్క అసెంబ్లీలో మీరు చర్చ జరిపారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ వదిలిపెడితే మీ వ్యక్తిగత దూషణలకు, అసెంబ్లీని సైతం మీ స్వార్థం కోసం, మీ ప్రత్యర్థుల మీద దాడి చేసేదానికి, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేదానికి ఉపయోగిస్తున్నారు.